హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనందు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే ఎక్కువ శాతం షార్ట్సే పెడుతున్నాను. ఈరోజు ఎందుకో లాంగ్ వీడియో పెట్టాలి అనిపించింది. సరే అని చెప్పి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే 1 మంత్ మొత్తం జరిగిందంతా ఒక లాంగ్ వీడియో పెడదామని. ఎందుకో నా బుర్రకు పిచ్చి ఆలోచన వచ్చింది. ఇది కరెక్టో కాదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ 1 మంత్లో నేను ఏమేమి రెసిపీస్ చేశాను, అలాగే ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అంతవరకు మాత్రమే పెడదామనుకున్నాను అనమాట. నేనైతే ఈ డీమార్ట్‌కి ఫస్ట్ టైం వెళ్ళాను. అది మా పాప బలవంతం మీద. ఫస్ట్ టైం వెళ్ళినంత మాత్రాన నాకేం అన్నీ ఊరికే రాలేదు. ఆల్రెడీ గుండంకులు చెప్పినట్టయితే అన్నీ ఊరికే రావు కదా, అలాగే అయిందనమాట. నైట్ టైంలో నేను ఐస్ క్రీము తినటం గ్రేట్ అనమాట. మామూలుగా నేను ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ తినను. ఆ రోజు మా పాప బలవంతం చేస్తే నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకో విషయం ఏంటంటే, బిర్యానీ చూసారా, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు నేను బిర్యానీ నేర్పిస్తే మా వెంకటలక్ష్మి అడుగుతుంది, మేడం గారు నేను బిర్యానీ ఎలా చేశాను అని. నాకైతే నవ్వొచ్చింది. సో మొత్తానికైతే మా లక్ష్మికి అయితే బిర్యానీ అయితే నేర్పించేశాను అనమాట. చూసారా, ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి క్రాకర్స్ కాల్చాలని కొట్టుకుంటున్నారు. పిచ్చోళ్ళు ఎక్కడో కాదండి, మా ఇంట్లోనే ఉన్నారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకో విషయం ఏంటి తెలుసా అండి, నేను వేసినంత పర్ఫెక్ట్గా గారలేదు, ఎవరో వేరేమో అనిపించింది. ఇలా వేస్తారా మీరు ఎవరైనా? ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో ఆయిల్ ఫుడ్లు అనేది చాలా అంటే చాలా తక్కువ అనమాట. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసమే ఎక్కువ చేస్తూ ఉంటాను, కానీ మార్నింగ్ టైంలో ఆయిల్ ఫుడ్లు అనేది చాలా తక్కువ చేస్తాను నేను. ఈ మంత్లో నేను చేసే స్పెషల్ ఏంటి అంటే, అమ్మడి బీరకాయ అలాగే కొబ్బరితో చట్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మా కిట్టి బ్యాచ్. ఆ రోజైతే అసలు ఇల్లు కాదు పిల్లలు మొత్తం మర్చిపోయి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత నేను ఈ మంత్లో చేసుకున్న పూజ అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా 1000 రెట్లు బాగా జరిగిందనమాట. నాకు అలా చేస్తారని కూడా తెలీదు. సో ఇది మా స్పెషల్. నెక్స్ట్ వచ్చేసి ఇదే మంత్లో కోటి దీపోత్సవం ఉంది కదా, సో ఆ దీపోత్సవానికి అయితే వెళ్ళానండి. అక్కడ నాకు రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చూసారా, నా వెనకాల కూర్చున్న వాళ్ళైతే మాకు ప్లేస్ ఇవ్వకుండా కాళ్ళు ఆచాపుకొని కూర్చున్నారు. మేము కొంచెం జరగండి అమ్మా అంటే, ఏంటమ్మా మేము ముందు వచ్చామన్నారు. పాపం చివరికి వచ్చేసి ఆమె కూర్చొని లాస్ట్కి దేవుణ్ణి కూడా చూడలేదు. ఏమైందంటే, ఆమెకి హెల్త్